అస్సలాము అలైకం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, వినండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. సైతాను అల్లాహ్‌తఆలాతో ఈ విధంగా అన్నాడు. ఏమని అన్నాడంటే, ఓ నా ప్రభువా, నీ ఘనత సాక్షి మానవుల దేహములలో వారి ప్రాణములుండునంత వరకు ఎల్లప్పుడూ వారిని సన్మార్గం నుండి తొలగిస్తాను అని సైతాన్ అల్లాహ్‌తఆలాతో అన్నాడు. ఎప్పటికీ మనల్ని సన్మార్గం నుండి తొలగిస్తానని అల్లాహ్‌తఆలాతో ప్రామిస్ చేశాడు సైతాను. అప్పుడు అల్లాహ్‌తఆలా ఏమన్నారంటే, నా ఘనత సాక్షి, నా మహిమ సాక్షి, నా ఉన్నత స్థానం సాక్షి, వారు మానవులు నన్ను క్షమాపణ వేడుకొనుచుండునంత వరకు నేను వారిని క్షమించుతును అని దేవుడు సెలవిచ్చెను అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని అబూ సయీద్ రజియల్లాహు అన్హు వారు తెలిపారు. అల్లాహ్ ఏమంటున్నాడు, మనం అల్లాహ్‌ని క్షమాపణ వేడుకున్నంత వరకు మనల్ని క్షమిస్తూనే ఉంటారట అల్లాహ్. సో మనం అల్లాహ్‌ను క్షమాపణ అడుగుతున్నామా? అల్లాహ్‌ను ప్రతి ఒక్కటి మనం దువా చేస్తున్నామా? మన సమస్యల్ని ప్రతిరోజు ఎంత చిన్న విషయం కానీ ఎంత పెద్ద విషయం కానీ అల్లాహ్‌తో మనం క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. ఎట్లా వేడుకోవాలి? నేను నీకు కృతజ్ఞత చూపేవాడిలాగా చేయాలి అల్లాహ్, నిన్ను ధ్యానించేవాడిలాగా చేయాలి అల్లాహ్, నీకు భయపడుచుండేటట్టు చేయాలి అల్లాహ్, విధేయునిగా ఉండేటట్టు చేయాలి అల్లాహ్, నీ ఎడల వినయము చూపువానుగా చేయాలి అల్లాహ్, భక్తి గల వాడుగా చేయండి, పాపములు విడనాడి నీ వైపుకు మరలే వాడిలాగా చేయండి అల్లాహ్. నన్ను ఓ నా ప్రభువా, నా క్షమాపణ అంగీకరించుము, నా పాపముల నుండి పరిశుద్ధంగా చేయము, నా ప్రార్థన దువా అంగీకరింపుము, నా ప్రయాణం స్థిరపరచుము, నా నాలుకను సవరించుము, నా హృదయమునకు సన్మార్గము చూపుము, నా హృదయమును కల్మషమును తుడిచివేయము అని అల్లాహ్‌తోటి మనం క్షమాపణ వేడుకోవాలి. వేడుకుంటేనే మనకు మోక్షం లభిస్తుంది. ఇహలోకంలో పరలోకంలో సుఖ సంతోషమైన జీవితాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు మనకు. ఓకేనా అండి? ఓకే అండి. అల్లాహ్ ఇలా అంటున్నాడు. అబూజర్ రజియల్లాహు అన్హు వారు ఇలా తెలిపారు, దైవాజ్ఞ, ఓ నా దాసులారా, అన్యాయం గురించి నేను మిమ్మల్ని నిషేధించితిని, కావున మీరు అన్యాయం చేసుకొనవద్దు. ఓ నా దాసులారా, నేను సన్మార్గం చూపుతాను తప్ప మీరందరూ సన్మార్గం తప్పిన వారుగా ఉన్నారు. కావున సన్మార్గం గురించి మీరు నన్ను వేడుకొనుడు, నేను మీకు సన్మార్గం చూపుతాను. ఓ నా దాసులారా, నేను ఆహారం ఇస్తాను తప్ప మీరందరూ ఆకలిగొన్నవారిలాగా ఉన్నారు. కావున ఆహారం గురించి నన్ను వేడుకొనండి, నేను మీకు ఆహారం ఇస్తాను. ఓ నా దాసులారా, నేను వస్త్రములనిచ్చువాడు తప్ప మీరందరూ వస్త్రహీనులుగా ఉన్నారు. వస్త్రముల గురించి నన్ను వేడుకొనండి, నేను మీకు వస్త్రములను ఇస్తాను. ఓ నా దాసులారా, మీలో పెక్కురు రాత్రింబవళ్ళు పొరపాట్లు చేస్తున్నారు, మరి నేనే సర్వ పాపాలను క్షమించేవాడను. కావున పాప క్షమాపణను గురించి నన్ను వేడుకొనండి, నేను మీ పాపాలను క్షమిస్తాను. ఓ నా దాసులారా, మీరు నాకు నష్టము కానీ లాభము కానీ చేయజాలరు అని అల్లాహ్ అంటున్నారు. ప్రతి ఒక్కటి ఆహారమైన, వస్త్రాలైన, సన్మార్గం గురించి దేని గురించి అయినా మనం అల్లాహ్‌తో దువా చేస్తూనే ఉండాలి. దువా చేసిన వారు ఎప్పటికీ చెడిపోరు. అల్లాహ్ ఇలా అంటున్నారు మరొక వాక్యంలో, ఓ నా దాసులారా, మీకు పూర్వమున్న వారును మీకు వెనక ఉన్నవారును మీ మానవులును మీ జిన్నతులును కలిసి ఒక ప్రదేశమున నిలిచి నన్ను వేడుకొనచో, అంటే మనందరం పూర్వం గతించిన వారు, ఇప్పుడున్నవారు, రాబోయేవారు అందరూ జిన్నతులో సహా మనందరం కలిసి ఒక చోట కలిసి వేడుకొనచో, అల్లాహ్‌ని దువా అడిగినచో, ప్రతి మానవుడు కోరినది వారికి వసంగినచో, ఇచ్చినచో, మనందరి యొక్క దువా కుబ్లైనా కూడా అంగీకరించబడిన